హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మహేష్ సామల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ ఇన్ అకాడమీ. సో మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ని లైవ్ రూపంలో చెప్పడం జరుగుతుందండి. సో ఈ క్లాసెస్ వినడం కోసం అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునే సందర్భంలో మహేష్ సామల 12 అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ని పొందగలుగుతారు. అండ్ ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి, ప్లీజ్ విజిట్. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. తరగతిలోని పౌనపుణ్యములు, తరగతిలోని పౌనపుణ్యాలు. సో తరగతిలోని పౌనపుణ్యాలని హిస్టోగ్రామ్స్ అంటండి. ఈ హిస్టోగ్రామ్స్ అంటాం అంటే ఇది ఫ్రీక్వెన్సీని హిస్టోగ్రామ్స్తో చూపిస్తాం మనం. హిస్టోగ్రామ్స్ అంటే 1/4 3 కేసులో ఉంది. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3 తప్పు. అండ్ సెకండ్ వన్ x అక్షం పైన తరగతి మధ్య విలువలు. x అక్షం పైన తరగతి మధ్య విలువలన్నింటినీ పౌనపుణ్య వక్రం చూపిస్తుంది. పౌనపుణ్య వక్రం అంటే 2 for b for 5 అంటే లాస్ట్ వన్ ఇస్ కరెక్ట్ అండి. మొత్తం కూడా చెక్ చేయనవసరం లేదు, ఇక్కడికి ఆపేసిన సరిపోతుంది. కావాలంటే మిగతా ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మనం. సో అక్కడ ఆన్సర్ 4 ఇస్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది అసత్యం? సో ఇటువంటి సత్యం అసత్యం రెండు రకాలుగా అడగచ్చు. ఇక్కడ మనకి విచ్ ఈస్ నాట్ ట్రూ అని చెప్పి అడిగాడు. సో అట్లా కాకుండా విచ్ ఇస్ ఫాల్స్ అడగచ్చు, ఎట్ ద సేమ్ టైం ట్రూ అని కూడా అడగచ్చు. అంటే అసత్యం కావచ్చు, సత్యం కావచ్చు. ఇట్లా క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ సెంటెన్స్ మొత్తాన్ని ఐడెంటిఫై చేయండి. అంటే సత్యమా అసత్యమా డిసైడ్ చేసిన తర్వాత ఆప్షన్ చూడాలి. ఫస్ట్ వాస్తవ సంఖ్యలన్నీ కర్ణీయ సంఖ్యలు అని చెప్పి మెన్షన్ చేశాడు. సో వాస్తవ సంఖ్యలన్నీ కర్ణీయ సంఖ్యలు అవుతాయా? కావండి. ఎందుకంటే వాస్తవ సంఖ్యలు అంటే బిగ్గర్ మోస్ట్ అన్ని నెంబర్లు ఉంటాయి. వాస్తవ సంఖ్యలో కర్ణీయ సంఖ్యలు ఉంటాయి, అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. సో వాస్తవ సంఖ్యలు అన్నీ కూడా కర్ణీయ సంఖ్యలు కానవసరం లేదు. కొన్ని అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి కాబట్టి వాస్తవ సంఖ్యలన్నీ కర్ణీయ సంఖ్యలు కానవసరం లేదు. ఎందుకంటే అకర్ణీయ సంఖ్యలు కూడా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ క్లియర్లీ ఫాల్స్. అండ్ సెకండ్ ఆప్షన్ కర్ణీయ సంఖ్యలన్నీ వాస్తవ సంఖ్యలే. సో కర్ణీయ సంఖ్యలన్నీ కూడా వాస్తవ సంఖ్యలు, ఇది కరెక్ట్ అండి స్టేట్మెంట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్, అకర్ణీయ సంఖ్యలన్నీ వాస్తవ సంఖ్యలు. అఫ్ కోర్స్ కర్ణీయ సంఖ్యలు యాజ్ వెల్ as అకర్ణీయ సంఖ్యలు కూడా అన్ని కూడా వాస్తవ సంఖ్యలు అవుతాయి. అంటే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అండ్ లాస్ట్ వన్, పై ఒక వాస్తవ సంఖ్య. పై అనేది వాస్తవ సంఖ్య కాదండి, అది నంబర్ సిస్టమ్ వేరు, అది రేడియన్స్ సంబంధించిన సిస్టమ్. సో పై అనేది నంబర్ సిస్టంలో మనం తీసుకునే నంబర్ సిస్టమ్ 0 to 9 ఉంటుంది. సో ఇందులో మనం పైని మనం డిసైడ్ చేసుకోలేం. బట్ పై వాల్యూ మాత్రం 22/7 అని చెప్పి రాస్తాం. కాకపోతే ఎక్కడ 22/7 ఉన్నా అక్కడ పై రాయలేము. మనం పై ఉన్నప్పుడు 22/7 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేయొచ్చు, బట్ 22/7 ఉన్నప్పుడు పైని సబ్స్టిట్యూట్ చేయలేము. సో క్లియర్లీ పై అనేది వాస్తవ సంఖ్య కాదు. సో మనకి ఇక్కడ ఆప్షన్లో ఇది కూడా తప్పు కాబట్టి ఇక్కడ అడిగింది అసత్యం ఏంటి? అసత్యం అంటే ఫస్ట్ది అండ్ ఫోర్త్ వన్. ఫస్ట్ అండ్ ఫోర్త్ ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అకర్ణీయ సంఖ్య 7/25ను క్రింది వాటిలో ఏది సత్యం? ఒక అకర్ణీయ సంఖ్య వాల్యూ ఇచ్చాడండి, 7/25 ఇచ్చాడు. సో క్రింది వాటిలో ఏది సత్యం అని చెప్పి అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అంతమొందుతుంది అని అడుగుతున్నారు. సో ఇది అంతమొందని కంప్లీట్ అవుతుంది. సో కంప్లీట్ అంటే మనం బేసిక్ మెథడ్ యూజ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ 7/25 ఉంది, ఇది అంతమొందాలంటే డినామినేటర్లో 5² × 2² రూపంలో రాయగలగాలి. 5 × 2 రూపంలో రాయగలగాలి. సో అట్లా రాయేస్తుంటే ఇక్కడ 7 ఉంది, 25ని 5² రాయొచ్చు. మనకి ఇంకా రిక్వైర్ 2² కావాలి, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2² కావాలి. సో 2² అంటే పైన కూడా 2² రాసుకోవచ్చు మనకి. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా రాస్తున్నామో దాన్ని మనం అంతమొందించే అకర్ణీయ సంఖ్యగా డిసైడ్ చేయొచ్చు. కొన్ని నెంబర్స్ ఉంటాయి అలా కాకుండా. 7/12 ఉంది అనుకుందాం. సో 7/12ని మనం ఏం చేసినా కానీ 2 power 2 × 3 రాయగలుగుతాం. సో ఇక్కడ 3 అనే నెంబర్ కొత్తగా వస్తుంది. సో ఇది మనకి ఎప్పటికీ నెవర్ ఎండింగ్ అండి, ఇది ఎండ్ కాదు మనకి. అంటే అది కంటిన్యూస్ అవుతుంది, లైక్ పాయింట్లలో రిపీట్ అవుతూ ఉంటుంది అండ్ బార్ తీసుకుంటాం. ఇటువంటి కేసుని మనం కంప్లీట్గా చేయలేం. కానీ ఇక్కడ మాత్రం కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 7 × 2² / 5² × 2² రాసుకోవచ్చు. సో 2² 5² అంటే కింద 100 ఉంటుంది. 7 × 2² అంటే 4 అండి. 7 4s are 28. 28/100 అంటే 0.28 అంటే అక్కడ ఎండ్ అయిపోతుంది. కొన్ని నెంబర్స్ ఏంటంటే ఎండ్ కావు ఇప్పటికి. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఉంటే ఇది ఎండ్ కాదు, 0.3333 ఇట్లానే వెళ్తుంది. అని 0.3 బార్ అని చెప్పి రాస్తాం. ఇది ఎండ్ కాదు, అంటే అంత ముందని. ఇది అంత ముందే. ఇది ఎట్లా డిసైడ్ చేస్తామంటే అంత ముందుతుందా అంత ముందుదా అని డిసైడ్ చేయడానికి డినామినేటర్ని చూస్తాం. డినామినేటర్ 25. సో విచ్ ఈస్ క్లియర్లీ ఏబుల్ టు రైట్ ఇన్ 5 × 2s. సో 5 × 2sలో రాయగలిగితే దాన్ని మనం అంత ముందించవచ్చు, ఎండ్ చేయొచ్చు. అలా రాయలేకపోతే ఇక్కడ మనకి కింద 3 అయితే వేరే నెంబర్ ఏదైతే వచ్చిందో అప్పుడు మనం దాన్ని క్లియర్గా ఎండ్ చేయలేము. అటువంటిప్పుడు మనకి పాయింట్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్ ఇక్కడ కూడా మనకి 3 ఉంది చూడండి. సో అది మనకి కీ పాయింట్. ఏ నెంబర్ అయితే 5 × 2sలో రాయగలుగుతామో దాన్ని మాత్రమే ఎండ్ చేయవచ్చు. సో ఇది అంతమంది దశాంశం, ఇది కరెక్ట్ అండి. కానీ మనకు అడిగింది సత్యం అసత్యం. ఇటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ స్టేట్మెంట్స్ మొత్తాన్ని
థింక్ చేయాలంటే అది కరెక్టా రాదు ఫస్ట్ చేసిన తర్వాత ఆప్షన్ సైడ్ వెళ్దాం. సో సెకండ్ది ఇది అంత ముందు దశాంశం, ఇది తప్పండి, ఇది కరెక్ట్ కాబట్టి ఆటోమేటిక్గా తప్పు అవుతుంది. అండ్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఇది 2 దశాంశాల తర్వాత అంత ముందుతుంది, మనం చేసాం క్లియర్గా. సో ఇది 2 దశాంశాల తర్వాత అంత ముందుంది అంటే 0.28 తోటి ఎండ్ అయిపోయింది. దశాంశాలు అంటే పాయింట్ తర్వాత నంబర్స్ ఎక్కడైంది మనకి 2 పొజిషన్స్ విచ్ అంటే 2 పొజిషన్ దగ్గర ఇది అంత ముందు కాబట్టి ఆప్షన్ కూడా కరెక్ట్ అండి. అండ్ ఇది 4 దశాంశాల తర్వాత అంత ముందుంది అంటే తప్పు. సో మనం ఇట్లా చేయాలంటే ఇది 2 పొజిషన్స్ 4 పొజిషన్స్ అని గుర్తుపట్టాలంటే 5కి స్క్వేర్ ఎంత ఉంది, 2కి స్క్వేర్ ఎంత ఉంది, ఈక్వల్ ఉంటుంది ఎప్పుడైనా సరే. మనం 2 అంటే ఇక్కడ 2 పొజిషన్ దగ్గర ఆపేస్తాం. సపోజ్ ఇక్కడ 4 వస్తుంటే 4th పొజిషన్ దగ్గర ఆపుతాం. ఇక్కడ 2 వచ్చింది కాబట్టి 2 పొజిషన్ దగ్గర ఆపుతాం కాబట్టి దీనికి ఇది మాత్రమే కరెక్ట్, ఇది తప్పండి. సో మనకి క్లియర్లీ సత్యం అంటే ట్రూ స్టేట్మెంట్స్ 1 and 3 అంటే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది సత్యం, సో ఏది అసత్యం. సో ఇటువంటి క్వశ్చన్స్ మళ్ళీ రిపీటబుల్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ కండిషన్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి, నంబర్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ ఆర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బి అడిగింది అంటే ఇది పెద్దదని చెప్పించాడు. సో ఇది దీనికి సబ్సెట్ అయితే ఇది పెద్దది కాదండి, ఇది చిన్నది అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే ఇక్కడ బి సబ్సెట్ ఏ లేదు, ఏ సబ్సెట్ బి ఉంది. ఏ అనేది బికి ఉపసమితి అంటే ఏ కంటే బిలో ఎక్కువ కానీ సమానంగానే ఉంటాయి, ఇక్కడనేమో తక్కువ కానీ సమానంగానే ఇచ్చాడు. సో ఇది తప్పు స్టేట్మెంట్ క్లియర్, ఎందుకంటే బి సబ్సెట్ ఏ ఉంటే ఇది కరెక్ట్ ఉండు. నెక్స్ట్ ఏ సబ్సెట్ బి అయితే నంబర్ ఆఫ్ యూనియన్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బి. అఫ్ కోర్స్ ఏ సబ్సెట్ బి అయినప్పుడు పెద్ద సమితి ఇది, యూనియన్ చేస్తే మళ్ళీ పెద్దదే వస్తుంది. సో నంబర్ అనేది పెద్దదే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ ఏ ఈ సబ్సెట్ బి అయితే నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ. నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇంటర్సెక్షన్లో మన సబ్సెట్ ఉన్నప్పుడు చిన్న వాల్యూ వస్తుంది, కానీ చిన్న వాల్యూ అంటే మళ్ళీ ఏ రావడం జరుగుతుంది, నంబర్ తీసుకున్నప్పుడు ఇది మ్యాచ్ కూడా అవుతుంది కాబట్టి ఇది కూడా రైట్ స్టేట్మెంట్. అండ్ లాస్ట్ వన్ ఏ ఈ సబ్సెట్ బి అయితే నంబర్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 ఉంటుంది అంటే ఏ నుంచి బిని తీసేస్తే 0 వస్తుందంట, ఏ నుండి బి తీసేస్తే మనకి 0 రావడం జరుగుతుంది కాబట్టి నంబర్ అనేది ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ 0 తీసుకోవచ్చు. అంటే 3 స్టేట్మెంట్స్ కరెక్ట్, ఒక స్టేట్మెంట్ తప్పు, అంటే ఒకటి మాత్రమే ఇక్కడ అసత్యం అడిగింది కాబట్టి ఇది మాత్రమే తీసుకోవాలి, అంటే ఇక్కడ తీసుకుంటామండి. సో ఈ స్టేట్మెంట్స్ని ఫస్ట్ రైట్ తప్ప అంటే ఫస్ట్ క్లారిఫై చేసుకున్న తర్వాత ఆప్షన్ సైడ్ వెళ్తేనే బెస్ట్. సో ఇక్కడ అడిగింది అసత్యం కాబట్టి ఎన్ని తప్పులు ఉన్నాయి, ఓన్లీ ఒకటి తప్పు ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. సెట్స్ నుంచి బేసిక్స్ అండి ఇవి, అన్ని క్వశ్చన్స్ కూడా బేసిక్స్ మైన అడుగుతున్నాడు. క్రింది వాటిలో ఏది సత్యం అసత్యం. సో సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఏవి సత్యం అంటే విచ్ ఇస్ ట్రూ. పై ఈక్వల్ 0 కాదండి, పై ఈక్వల్ నల్ సెట్ సింబల్ ఇది కరెక్ట్. అండ్ పై ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0 కూడా కాదు, ఎందుకంటే ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది, ఇక్కడ ఎలిమెంట్ లేకపోతే దాన్ని నల్ సెట్ అంటాం. నల్ సెట్ అంటే ఎలిమెంట్స్ ఉండవు, ఇక్కడ 0 అంటే కూడా దీన్ని సెట్ అయ్యాను మనం ఫస్ట్, ఇది నంబర్ అంతే. సో నంబర్ ఆఫ్ 5 = 0 ఇది కరెక్ట్ అండి, ఎందుకంటే నంబర్ ఆఫ్ 5 అంటే నంబర్, నల్ సెట్లో నంబర్ ఎంత ఉంటుంది 0 ఉంటుంది, నల్ సెట్లో ఎలిమెంట్స్ ఉండవు. నల్ సెట్ అంటే శూన్య సమితిలో మూలకాలు ఉండవు కాబట్టి దాన్ని నంబర్ని 0తో డినోట్ చేయొచ్చు. అండ్ శూన్య సమితిని ఇట్లా చూపిస్తాం కాబట్టి ఇది కరెక్ట్ ఇది కరెక్ట్, ఈ 2 స్టేట్మెంట్స్ తప్పు. సో ఏవి సత్యం అడిగాడు అంటే ఎన్ని రేట్లు ఇక్కడ 2 and 4 ఆప్షన్ నెంబర్ 4th one ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 4th one ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ సేమ్ క్వశ్చన్ అండి, సత్యమా అసత్యమా, ఎన్ని సత్యవాక్యాలు ఉన్నాయి. సో P(x) అంటే ఇక్కడ బహుపది ఇచ్చాడండి, P(x) బహుపది ఇచ్చాడు 4x³ + 6x - 8x² - 2 ఇది కరెక్ట్ బహుపది రూపంలో లేదు, ఎందుకంటే స్క్వేర్ తర్వాత ఉంది కాబట్టి ఫస్ట్ కన్వర్ట్ చేసుకుందాం, కన్ఫ్యూజన్ ఉండదు. 4x³ - 8x² + 6 × x - 2 ఎందుకంటే స్క్వేర్ సైడ్ కరెక్ట్ రాసుకుంటే మనకి ఈజీ మెథడ్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమడుతుండో బహుపది శూన్యాల మొత్తం 2 అంట. సో బహుపదికి శూన్యాల మొత్తం అంటే జీరోస్, సమ్ ఆఫ్ జీరోస్ అంటే రూట్స్ ఉంటాయి కదా, మనకి ఇది క్యూబ్ రూట్ కాబట్టి ఆల్ఫా బీటా గామా అని 3 వస్తాయండి. సో 3 వచ్చినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -b/a ఫార్ములా, -b/a ఇది ఏ ఇది బి సి డితో కంపేర్ చేస్తే -b/a అంటే -8/4 విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ క్యాన్సల్ 4 అంటే 2. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి, విచ్ ఇస్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సెకండ్ వన్ P(x)కి బహుపది 2 శూన్యాల లబ్దం, 2 అంటే ఆల్ఫా బీటా ఒక 2 అండి, మళ్ళీ బీటా గామా ఇంకో 2, తర్వాత గామా ఆల్ఫా ఇంకో 2. సో దీనికి C/A ఫార్ములా అంటే ఆల్టర్నేట్ -b/a C/A లాస్ట్ వన్ d/a వస్తుంది. సో అడిగితే చూద్దాం, అది లబ్దం అడిగాడు అది. సో వాటి మొత్తం 3/2 అని ఇచ్చాడు, క్రాస్ చెక్ చేద్దాం. 6/4 అంటే 3/2 ఇది కూడా స్టేట్మెంట్ కరెక్టే ఉందండి. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ P(x) బహుపది శూన్యాల లబ్దం 2 అంట, శూన్యాల లబ్దం -2 అని ఇచ్చాడు. సో శూన్యాల లబ్దం అంటే d/a
D/A అంటే ఆల్ఫా బీటా గామా అండి, ఆల్ఫా బీటా గామా. D/A అంటే D అంటే -2 ఉంది, బై A అంటే మనకి 4 వస్తుంది. సో -2/4 అంటే -1/2 వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, -2 అని ఇచ్చాడు. సో ఇది ఒకటి తప్పు అండి. నెక్స్ట్ బహుపదికి శూన్య విలువ 1 అవుతుందంట. సో దీనికి శూన్య విలువ అంటే ఒక రూట్ ఆల్ఫా కావచ్చు, బీటా కావచ్చు, గామా కావచ్చు. అందులో ఒకటి 1 అంటే దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ 1 రాస్తామండి. 1 రాసినప్పుడు P(x)లో P(1) రాస్తాం. ఈ P(1 = 0) అయితే ఇది రూట్ అవుతుంది, అంటే ఒక శూన్య విలువ అవుతుంది. లేకపోతే కాదు, P(1 = 0) కావాలి, అప్పుడు మాత్రమే దానికి శూన్య విలువ అవుతుంది. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 4 - 1 4 × 1 4 8 6 ప్లస్ టర్మ్స్ యాడ్ చేస్తే 4 + 6 10 వస్తుంది. మైనస్ టర్మ్స్ యాడ్ చేస్తే -10 విచ్ ఇస్ ఈక్వల్ టు 10. సో 1 అనేది ఒక రూట్గా అంటే ఒక శూన్య విలువగా మనం పరిగణించవచ్చు కాబట్టి ఇది కరెక్ట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగిండు, క్రింది వాటిలో ఏవి సత్యం? ఎన్ని సత్యాలు ఉన్నాయి? 1 2 4 సత్యాలు ఉన్నాయి. 1 2 4 1 2 4 ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ అండి. 1 2 4 ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. ఎక్స్ప్లెనేషన్ అంటే ఇక్కడ మనకి